మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గౌసియా. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన డెవిల్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అభిమానులు సినిమా చాలా బాగుందని అంటుంటే, విమర్శకులు ఇతర ప్రేక్షకులు మాత్రం యావరేజ్గా ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. అందుకే నిన్న సాయంత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాత అభిషేక్ నామా, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. అయితే డెవిల్ సినిమాకు దర్శకుడు ఎవరు అనే ప్రశ్న ఇప్పటికీ చాలా మందిలో ఉంది. తెరపై దర్శకుడిగా నిర్మాత అభిషేక్ నామా తన పేరును వేసుకున్నారు. ఈ సినిమాకు తానే దర్శకుడినని నవీన్ మేడారం అంటున్నారు. ఈ వివాదంపై ఇప్పటి వరకు స్పందించడానికి హీరో కళ్యాణ్ రామ్ కూడా సముఖత చూపించలేదు. కానీ నిన్నటి ప్రెస్ మీట్లో మాత్రం నవీన్ పేరును కళ్యాణ్ రామ్ ప్రస్తావించారు. డెవిల్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుతూ ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన పేర్లను చెబుతుంటే వెనుక నుంచి ఎవరో నవీన్ అని చిన్నగా అన్నారు. వెంటనే కళ్యాణ్ రామ్ కూడా నవీన్ అని ప్రస్తావించారు. అభిషేక్ ముందుండి నడిపిస్తే వాసు వెనుకుండి నడిపించారు. ప్రొడక్షన్ టీంలో వెంకటేశ్వరరావు, మోహిత్ వీళ్ళంతా కలిసి నవీన్ ఇలా ప్రతిరోజు మాకు 200 మంది సిబ్బంది ఉండేవారు. మేము హైదరాబాద్లో మాత్రమే షూటింగ్ చేయలేదు. కరైకూడిలో 25 రోజులు, వైజాగ్లో 15 రోజులు, మండు వేసవిలో పనిచేశాం. ఈ షెడ్యూల్స్లో ప్రొడక్షన్ టీం మాకెంతో సాయం చేశారు. టీం మొత్తాన్ని ముందుకు నడిపించిన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ అలాట్ అని కళ్యాణ్ రామ్ అన్నారు. డెవిల్ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా సౌందరరాజన్ పనిచేశారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందు ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగిందని కళ్యాణ్ రామ్ చెప్పారు. ఆయనకు మేజర్ హార్ట్ సర్జరీ జరిగింది. మేమందరం భయపడిపోయాం. ప్రీ ప్రొడక్షన్లో సౌందరరాజన్ పాల్గొన్నారు. లుక్ ఇలా ఉండాలి, ఇలాంటి లెన్స్ వాడాలి అని అన్ని చెప్పి సడన్గా మేజర్ హార్ట్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. డాక్టర్లు 3 నుంచి 4 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. కానీ ఎలాగైనా ఈ సినిమాను పూర్తి చేయాలి అనే విల్ పవర్తో ఆయన వచ్చారు. సినిమా మొదలైన 18వ రోజు సెట్స్లో ఉన్నారు. థ్యాంక్స్ అలాట్ సార్ అని కళ్యాణ్ రామ్ ప్రశంసించారు. ఇక ఇదే ప్రెస్ మీట్లో డెవిల్ 2 సినిమాను కూడా ప్రకటించారు. తన పిఆర్ఓ వంశీకాకతో అనౌన్స్ చేయించారు. 2024లో ఈ సినిమా మొదలవుతుందని, 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. 2022 డిసెంబర్ 9న కరైకూడిలో డెవిల్ షెడ్యూల్ మొదలైన 10 రోజులకే శ్రీకాంత్ వీజా డెవిల్ 2 ఐడియా చెప్పాడని కళ్యాణ్ రామ్ గుర్తు చేశారు. డెవిల్ 2 ప్లాట్ చాలా బాగుందని, ఈ సినిమా 1940ల కాలం, 2000 కాలంలో రెండూ కనిపిస్తాయని చెప్పారు. అమెజాన్ ప్రైమ్ వీడియో డెవిల్ డిజిటల్ స్ట్రీమింగ్కు హక్కులను సంపాదించింది. ఇక శాటిలైట్ హక్కులను మంచి ధరకే ఈటీవీ దక్కించుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో మాళవికా నాయర్, అజయ్, సత్య, ఎడ్వర్డ్ సోనెన్ బ్లీక్లు కీలక పాత్రలు కనిపించారు. అయితే డెవిల్ సినిమాపై ఓ వివాదం కూడా నడిచింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై అభిషేక్ నామా ఈ సినిమాని నిర్మించారు. కానీ ఈ సినిమా దర్శకుడిగా కూడా అభిషేక్ నామా పేరే టైటిల్ కార్డ్స్లో కనిపించింది. నిజానికి ఈ సినిమాకి దర్శకత్వం వహించింది నవీన్ మేడారం. శ్రీకాంత్ వీసా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. కానీ అకస్మాత్తుగా రిలీజ్కి కొన్ని వారాల ముందే ఈ సినిమా నుంచి నవీన్ మేడారం తప్పుకున్నారు. అయితే ఆయన తప్పుకున్న తర్వాత దర్శకుడిగా తన పేరును వేసుకున్నారు అభిషేక్. ఈ విషయంపై అప్పట్లో నవీన్ కూడా ఘాటుగా స్పందించారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ హిందీలో ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఎక్కడా ఆయన ఈ సినిమా గురించి స్పందించలేదు. కానీ సినిమా విడుదలకి 2 రోజుల ముందు మాత్రం ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. డెవిల్ సినిమా కోసం నా ప్రాణం పెట్టాను. స్క్రిప్ట్, కాన్సెప్ట్ అనుకున్న దగ్గర నుంచి దాని స్క్రీన్ ప్లే రాయడం వరకు ఇలా సినిమాలో ప్రతి చిన్న అంశంలోనూ నా ప్రమేయం ఉంది. సినిమా మొత్తం నా సొంత క్రియేషన్. కానీ నా తప్పు ఏం లేకుండానే నన్ను ఈ సినిమా నుంచి తప్పుకునేలా చేశారు. అయినా సరే కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. అందరూ థియేటర్లలో చిత్రాన్ని చూడండి అంటూ నవీన్ ట్వీట్ చేశారు.